పనిచేస్తే రేపొద్దుట ఆ వర్క్ కి భద్రతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? మొదటి ఏజెన్సీయా లేకపోతే రెండో ఏజెన్సీయా? అంచేత ఇటువంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చడం సరికాదని చెప్పి డైరెక్ట్ గా ఆయన 16/8/2019 పీపీఏ హంబుల్ అడ్వైజ్ కంటిన్యూ చేయండి ఉన్న ఏజెన్సీలు అని చెప్పి ఆ రోజునటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన లేఖలు రాశారు అధ్యక్ష. ఇదే విషయాన్ని కూడా పీపీఏ మినిట్స్ లో కూడా చాలా క్లియర్ గా 11/9/2019 కూడా మినిట్స్ లో కూడా ఉదాహరించారు అధ్యక్ష. మరి ఎన్ని రకాలుగా వాళ్ళ లేఖలు రాసినా పీపీఏ హెచ్చరించినా రిక్వెస్ట్ చేసినా కూడా పెడచెవిని పెట్టి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి 17 నెలలు అక్కడ ఏ విధమైన అనుభవం ఉన్నటువంటి అధికారులు లేకుండా చేయడంతో మరి 2020లో వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు అధ్యక్ష. సాక్షాత్తు ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు కూడా ఎంత క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారంటే ఐఐటి హైదరాబాద్ ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. బ్రీఫ్ అయింది సబ్జెక్ట్ మీరు కూడా క్వశ్చన్ డయాఫ్రామ్ వాళ్ళ గురించి కదా మాట్లాడేదండి. ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు నష్టపోయిందో ప్రజలకు చెప్పబోతే ఎట్లాగా అన్యాయం కదండి. ఎంత అన్యాయం క్వశ్చన్ లోనే అడిగింది. ఇప్పుడు అది డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన నిపుణులు చెప్పినటువంటి నివేదిక. ఇది మానవ తప్పిదం, ఇది ప్రకృతి తప్పిదం కాదని చెప్పారు అధ్యక్ష. ఈరోజు ప్రజల సొమ్ము అధ్యక్ష 990 కోట్లు పెట్టి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయవలసి వస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపితే మీరు కూడా టైం మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజలకు తెలియజెప్పాలి. ఈ రోజు చేత దయవుంచి ఏదైతే ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన రిపోర్ట్ బ్రీఫ్ చేయండి అని అడుగుతున్నా. ఓకే బ్రీఫ్ చేస్తున్నాను సార్. నేను సబ్జెక్ట్ ఏమి డివియేషన్ అవట్లా. నేను జ్వరం వచ్చి ఎలా మాట్లాడంటే జ్వరం రాకపోతే ఇంకెలా మాట్లాడు. ఇది ఆ రకంగా ఏదైతే విచిత్రం ఏంటంటే అధ్యక్ష, అంటే వాస్తవాలు కూడా తెలియాలి అధ్యక్ష. ఇప్పుడు ఏదో మనకి నోరుంది కదా అని మన అవినీతి పత్రిక ఉంది కదా రోజు కథనాలు వస్తూ ఉంటాయి సార్ అధ్యక్ష. ఇప్పుడు వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు ఇందులో డాక్యుమెంట్లే నేను మాట్లాడుతున్నాను తప్ప బయటకు డివియేషన్ అవట్లా. విచిత్రం ఏంటంటే 2020లో వచ్చినటువంటి ఫ్లడ్స్ కి ఈ డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోతే డయాఫ్రామ్ విధ్వంసం అవుతే మేము అసెంబ్లీలో ఉన్నాం అధ్యక్ష. అసెంబ్లీలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి 2020 ఆగస్టులో దెబ్బతింటే ఫ్లడ్ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు 2021 జూన్కి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు అధ్యక్ష. మళ్ళీ 2022 జూన్కి పూర్తి చేస్తామని రెండోసారి చెప్పారు అధ్యక్ష. 2022 డిసెంబర్ పూర్తి చేస్తామని మూడోసారి చెప్పారు అధ్యక్ష. అంటే డయాఫ్రామ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ మరి ప్రజల మద్దతుతోటి ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త డయాఫ్రామ్ వాళ్ళు 990 కోట్లతోటి మరి ఏదైతే మన 2024 డిసెంబర్లో డీవాటరింగ్ పనులన్నీ చేపట్టి మన 2025 జనవరి 18 నుంచి ఈ డీవాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అంచేత ఏదైతే 2026 మార్చికి పూర్తి అవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి 2025 డిసెంబర్కే ఆ డీవాల్ పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ కూడా స్వయంగా పోలవరం వెళ్ళి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంచేత 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేసేటువంటి విధంగా ఆ షెడ్యూల్ పనులు సక్రమంగా జరిగేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. కూర్చోండి రామరాజు, కూర్చోండి మీకు కూర్చోండి. చెప్పారు అంత వివరంగా చెప్తే ఇంకా మీరు సాటిస్ఫై అయిపోతే ఎలాగా? అల్వాపి గారు కూర్చోండి రామరాజు. 1 minute. లేకపోతే ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ నష్టపోవడం వల్ల కానీ ఇప్పుడు డయాఫ్రామ్ వల్ల నష్టపోవడం కానీ టోటల్ ప్రాజెక్ట్ మీద కలిగిన నష్టం ఎంత అని నేను అడిగాను గౌరవ మంత్రి గారిని. అది నాకు సమాధానం చెప్పాలి మంత్రి గారు. చెప్తారు. అల్వాపి గారు అదే అభ్యంతరం లేకపోతే ఒక విషయాన్ని ఒక సెకండ్ సార్ ఏమి అపార్థం చేసుకోవద్దు. నేను క్వశ్చనీర్లో నేను సిగ్నేటరీ కూడా కాదు. అంటే 2 సంవత్సరాలు సమయం వేస్ట్ అయింది అన్నారు కదా. 2004లో 2007లో దీని ఫౌండేషన్ వేసిన తర్వాత 2014 వరకు కార్యక్రమం జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజనలో వచ్చి దీన్ని కేంద్ర బాధ్యత కింద దీన్ని తీసుకున్న విషయాన్ని కూడా ప్రధానమంత్రికి తెలుసు, మంత్రి గారికి కూడా తెలుసు, సభకు కూడా తెలుసు. మరి 14 నుంచి 16 వరకు ఆ 2 సంవత్సరాలు
అసలు ఒక ఇటుకు కూడా ఇక్కడ 2 సంవత్సరాలు ఎందుకు ఖాళీ పెట్టారో మరి భగవంతుడిగా తెలియదు అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా మంత్రి గారు ఇందాక అన్నారు కదా, 2 సంవత్సరాలు ఖాళీ పెట్టారు చూడలేదు. అందుకే 2 సంవత్సరాలు ఎందుకు ఖాళీ పెట్టారో మరి అది వారు దానికి కూడా సమాధానం చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే కొద్దిగా మనము రాజకీయాల కారణాలతో కాకుండా కొద్దిగా దాని మీద స్టడీ చేసి మనం అడిగితే కొంచెం మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష. ఏదైతే 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు ట్రాన్స్ట్రాయ్ అని అక్కడ ఏదైతే ఏజెన్సీ ఉందో అధ్యక్ష, అయితే ఆ ట్రాన్స్ట్రాయ్ ఆ యొక్క పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితిలో లేనిటువంటి స్థితిలో మళ్ళీ ఆ వర్క్స్ ను క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్స్ పిలిస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ సమయం అవుతుందనే ఉద్దేశంతో 1కి 10 సార్లు మళ్ళీ సిడబ్ల్యూసి అంటే ఇదేమి రాష్ట్ర ప్రభుత్వం ఇండివిజువల్ గా నిర్ణయాలు తీసుకోవడానికి ఇండివిజువల్ గా డిజైన్ చేయడానికి మనకు లేదు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మనం చేయాలి. ఆ రకంగా ట్రాన్స్ట్రాయ్ చేయలేనటువంటి స్థితిలో కూడా పనులు మళ్ళీ ఆలస్యం అవ్వకూడదు. ఎందుకంటే గతంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో కూడా 5 సంవత్సరాలు ఆ ట్రాన్స్ట్రాయ్ కనీసం పనులు చేయకుండా వృధాగా గడిపేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి ఆల్టర్నేటివ్ కూడా అరేంజ్మెంట్ చేసి కొన్ని ఏదైతే బెకం ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయంగా కూడా గేట్స్ లో కానీ ఇట్లో కానీ వాళ్ళకి మంచి పేరున్నటువంటిది, అదేవిధంగా బావర్ ఏదైతే డయాఫ్రమ్ వాల్ లో వరల్డ్ లో వాళ్ళకి బాగా పేరునిక్కనటువంటి వ్యవస్థ, అంటే ఇట్లా ఏదైతే వరల్డ్ లో కొద్దిగా ఈ నిర్మాణంలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాటిని అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి వాటిని పూర్తి చేశాం. ఇప్పుడు గౌరవ ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో సభ్యులు, మరి మేము పూర్తి చేశామని చెప్తున్నాం డయాఫ్రమ్ వాల్. అంటే ఆ రోజు పూర్తి చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ని మీరు ఆ 2 నెలలు 3 నెలలు కనీసం ఏజెన్సీలు కంటిన్యూ అయ్యి ఉంటే అప్పర్ కాపర్ డ్యాము పూర్తి అయిపోయింది. అప్పర్ కాపర్ పూర్తి అయిపోయి ఉంటే అసలు మీకు డయాఫ్రమ్ వాల్ మీద వాటర్ లేటువంటి అవకాశమే లేదు. అంచేత నేను ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఏదైతే ఆ 20% గ్యాప్ కనుక మీరు ఫిల్ చేసేసి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పూర్తయి ఉంది, అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తయి ఉంది. అందుకే ఇప్పుడు ఏదైనా ఫ్లడ్ కానీ ఇవి కానీ మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అదే పరిస్థితి ఆ రోజు ఏజెన్సీలు కంటిన్యూ చేసి అధికారులు కంటిన్యూ చేసి ఉండుంటే ఆ అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి అయిపోయింది, డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవ్వకుండా ఉండేది. ఇది నేను చెప్పడం కాదు, ఐఐటి హైదరాబాద్ అని చెప్పారు. మీరు కూడా అందుకనే బ్రీఫ్ గా చెప్పండి అని చెప్పలేదు, కానీ కావాలంటే చదివితే వాళ్ళే చెప్పారు. ఇది మానవ తప్పిదం, ప్రకృతి తప్పిదం కాదు, ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం చేయకుండా హెచ్చరించారు అధ్యక్ష. ఈ ఐఐటి హైదరాబాద్ అంటే ఇదేమి తెలుగుదేశం పార్టీ లేదా జనసేన బీజేపీ కాదు, ఐఐటి నిపుణులు చెప్పారు. ఏమని ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం చేయొద్దు, ఇటువంటి క్లిష్టతరమైన ప్రాజెక్టులు ఇటువంటి తప్పుడు ఏదైతే ప్రణాళిక చేయొద్దని వాళ్ళే హెచ్చరించారు అధ్యక్ష. అంచేత ఏంటంటే గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇది దెబ్బతింది. దాన్ని ఏదైతే మళ్ళీ ఈ రోజు అదృష్టం వద్ది ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజు అటు కేంద్రంలో కానీ ట్రయల్స్ ఏదైతే మన ఆంధ్రాలో ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి సహకారంతో కూడా ఈ రోజు ఏదైతే దానికి సంబంధించినటువంటి 12,157 కోట్లు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు కూడా ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఢిల్లీ పోతే ఏం తెచ్చారో ఏం మాట్లాడారో అసలు కనీసం ప్రెస్ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోతే ఈవేళ ఒక స్టీల్ ప్లాంట్కి నిధులు తెస్తా ఉన్నారు, ఒక అమరావతికి నిధులు తెస్తా ఉన్నారు, ఒక రైల్వే జోన్కి తెస్తా ఉన్నారు, ఒక పోలవరం తెస్తా ఉన్నారు, ఒక పరిశ్రమలకు మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే విశాఖపట్నంలో 6 లక్షల కోట్లకి పెట్టుబడులకి ఆ రోజు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఆ రకంగానే ఈ డయాఫ్రమ్ వాల్ కానీ లేదా ఈ పోలవరం ఏదైతే ఇప్పుడే చెప్పారు, ఈ డయాఫ్రమ్ వాల్ ని 2025 డిసెంబర్ పూర్తి చేయడంతో పాటుగా అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేస్తే టైం కలిసి వస్తుందని ప్యారలల్ గా కూడా మెయిన్ డ్యామ్ కూడా నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రామారావు గారు ఇంకో చిన్నది డౌట్ ఒకటి ఆయనకు మళ్ళీ అడగడం జరిగింది. ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ ఎంత నష్టం జరుగుతుందంటే నేను చెప్పాను, మళ్ళీ 990 కోట్ల రూపాయలు కొత్తగా మనం పెట్టవలసి వస్తుంది, అదొకటి నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు 600 కోట్లు నాకు తెలుసుండి 5 సంవత్సరాలు ఆలస్యం అవడం అంటే అక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని మనం దాన్ని మెగావాట్స్ మనం ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం. మరి ఏదైతే ఆ సాగునీరు త్రాగునీరు రాయలసీమకు కానీ ఇటు ఉత్తరాంధ్రకు కానీ 5 సంవత్సరాలు ఆలస్యం అవడంతో దగ్గర 50,000 కోట్ల రూపాయలు మినిమం అంటే మినిమమ్ ఈ ప్రాజెక్టు ఆలస్యం అవడం వల్ల ఈ రోజు నష్టపోయిందని చెప్పేసి గౌరవ మరి రామారావు గారికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13845 వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు మీదేనండి. వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం నేరేడి బ్యారేజీ నిర్మాణం ఇంకా చేపట్టడం జరగలేదు, మూడవ ప్రశ్నకు సమాధానం ISR WD చట్టం 1956లోని విభాగం 5(3) నియామకం ప్రకారం VWDT 21/6/21 తేదీ గల తుది ఉత్తర్వులు విభాగం 6(1) నియామకం ప్రకారం గౌరవ VWD యొక్క మరి 21/6 తేదీ గల తుది ఉత్తర్వులు మరియు నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడానికి అధికారిక రాజపత్రులు భారత ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంది. గౌరవనీయ VWD యొక్క తుది వారి నివేదిక మరియు నిర్ణయాన్ని ప్రచురించడం కోసం భారత ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ సంప్రదింపులు జరుపుతూ ఉన్నది అధ్యక్షుడు. థ్యాంక్ యూ. భాషా గారు, విక్రాంత్ గారు. ఆనరబుల్ చైర్మన్ గారు, ఏదైతే గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ జీవనాయుడు, అదేవిధంగా వంశధార నదిపై ఈ ప్రపోజ్ చేసినటువంటి నేరేడ్ బ్యారేజ్ వల్ల హిరమండలం రిజర్వాయర్ని